నమస్కారం. ఆస్ట్రాలజీ, జెమాలజీ, న్యూమరాలజీ, వాస్తుకి సంబంధించి ఎలాంటి అనుమానాలు మీకున్నా కూడా వాటి నుంచి బయటపడాలి, పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అయితే తనుష్క గారిని కలవచ్చు అండ్ డైరెక్ట్గా కూడా ఫోన్లో కూడా మాట్లాడి మీ పరిహారాలు తెలుసుకోవచ్చు. ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని డౌట్స్ నేను మీ తరపున అడుగుతాను తనుష్క గారిని. వాటి పరిహారాలు, రెమెడీస్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం తనుష్క గారు. నమస్కారమ్మా. మేడం, చాలా మందికి అప్పుల బాధలతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు, తిండి కూడా తినరు, జీవితాంతం ఈ అప్పుల బాధలతోనే బాధపడుతూ ఉంటారు. వాటి నుంచి బయటపడాలి అంటే ఏమైనా తెలియజేస్తారా రెమెడీస్? అంటే ఈ అప్పులు అనేటప్పుడు దీనికి కారకుడు ఎవరు అనేది చూడాలి. ప్రతి ఒక్క జాతక చక్రంలో అప్పుల గురించి ఉన్న గ్రహం వచ్చి మామూలుగానే కుజుడుని చెప్తాము. రుణస్థానం అంటే లగ్నానికి 6 స్థానం. అయితే ఈ జాతక రీతిగా చేసుకునే పరిహారం తొందరగా వాళ్ళకి ఫలితం ఇస్తుంది. కానీ మనం వచ్చి ఈ అప్పుల బాధల్లోంచి కొంతమంది జాతకం లేదు, సరే మేము నార్మల్గా కామన్ రెమెడీ ఫాలో అవుతాము. ఎలా అంటే ఇది వచ్చి ఏంటంటే ఇక్కడ అప్పులకు కారకుడు ఎవరు, రుణ కారకుడు కుజుడు అని చెప్పాము కదా, ఆయనకి సంబంధించిన పూజలే ఉంటుంది. అది వచ్చి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చక్రం ఒకటి రెడీ చేసుకోవాలి. అంటే కుజుడికి సంబంధించిన చక్రం ఉంటుంది, అలా రెడీ చేసుకొని దాని తర్వాత ఏం చేయాలంటే అది కూడా ఎట్లా రెడీ చేసుకోవాలంటే ఒక పేపర్ తీసుకొని దాంట్లో కుజుడికి సంబంధించిన చక్రం రాసేసి దాంట్లో ఏంటంటే దీపం వెలిగించాలి. అది కూడా ఏంటంటే స్వామి వారికి అక్కడ మురుగరు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి దాని తర్వాత ఆయనకు కుజుడికి పూజలు చేయాలన్నమాట. జనరల్గా సుబ్రహ్మణ్య స్వామి వచ్చి అది దేవత, కానీ కుజుడికిదా పూజలు చేయాలి. చేసుకున్న తర్వాత ఈ రుణకారకుడు ఏదైతే కుజుడు వాళ్ళ జాతకంలో బాగా లేకపోతేనే ఎక్కువ రుణ బాధలు ఉంటుంది, ఆయనకు సంబంధించిన గాయత్రి మంత్రం చదువుకొని అక్కడ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర అర్చన చేసి ప్రసాదం ఏదైనా డ్రై ఫ్రూట్స్ అట్లా ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ పూజలు ఒకవేళ వాళ్ళకి కష్టం అనిపిస్తే 11 రోజులు 11 రూపాయలు అంటే 1 రూపీ కాయిన్ అలా వచ్చి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అని చెప్పి సపరేట్గా అది వచ్చి ఒక కుండ తీసుకొని చిన్న బిందెలాగా దాన్ని తీసుకొని దాంట్లో ఏం చేయాలంటే ఒక్కొక్కసారిని మంత్రం సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మంత్రం చదువుకొని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి దీపం వెలిగించేసి, స్వామి మాకు ఈ రుణ బాధల్లోంచి మేము బయటపడాలి అని చెప్పి ఒక షష్ఠి తిథి రోజు స్టార్ట్ చేసి దీన్ని ఏం చేయాలంటే మీరు కంటిన్యూగా 11 రోజులు పెట్టుకోండి. ఒక్కొక్క కాయిన్ అక్కడ 11 కాయిన్ అర్చన చేసి ఆ బిందెల్లో వేసి పెడుతురండి. ఇట్లా 11 రోజులు చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు వచ్చి ఆ 11 రోజుల్లోనే ఏదో ఒక మార్గం చూపిస్తాడు స్వామివారు. అప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ మార్గం వచ్చిన తర్వాత మీకు మంచిగా అనిపించినప్పుడు మీకు దగ్గర చుట్టుపక్కల ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళి అక్కడ ఈ కాయిన్స్ ఏదైతే పూజలు చేసి కలెక్ట్ చేసి పెట్టామో అవంతా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అసలు మీరు ఆ టెంపుల్లో ఉండిలో వేసేవలసింది ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి రుణ బాధలు అనేది పోతుంది. కానీ ఈయనకు పద్ధతిగా కొన్ని జాతక పరంగా చేసే పూజలు కూడా ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చము. లేదు మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టి 11 రోజులు 11 కాయిన్స్ అలా వేసి ఆయనకు సంబంధించిన మన మంత్రం ఉంటుంది రుణ విమోచనానికి. సో ఆ మంత్రం చదువుకుని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రుణ బాధల్లోంచి తప్పకుండా బయటపడతారమ్మా. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా మందిలో బిజినెస్ చేసి అప్పులైపోయిన వాళ్ళు, ఎక్కువ కష్టపడే వాళ్ళు ఇలా తీసుకున్న తర్వాత ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక క్లయింట్ వాళ్ళు కూడా ఏంటంటే ఓన్ హౌస్ కట్టుకున్న తర్వాత అప్పులు ఎక్కువ అయిపోయినాయి. అసలు నాకేందంటే ఇంతకుముందుగా అప్పులు అనేదే లేదు, ఎప్పుడైతే ఇల్లు కట్టించానో అప్పట్లోంచి చాలా అప్పుల వల్ల బాధపడుతున్నాను చెప్తే సో దానికి తగినట్టుగా పరిహారం ఇచ్చాము. ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు తను. సో ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే రుణ బాధలు కొన్ని జాతకానికి ఎలా వస్తుంది, అసలు ఏ గ్రహం వల్ల వస్తుంది, దానికి ఎలాంటి పూజలు చేసుకోవాలి అనేది జాతక పరంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా వాళ్ళకి పరిహారం అనేది అందుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడాలి అంటే రెమెడీస్ ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవే కాకుండా మీ జాతక చక్రంని బట్టి దీనికి పరిహారాలు కూడా తెలియజేస్తారు తనుష్క గారు. ఒకసారి మీ జాతకంని చూపించుకున్నట్టయితే దీని నుంచి బయటపడొచ్చండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది.